అవురా తమ్మి, అడ్ల పైసలు వచ్చినాయారా? ఏడక్క రాలే 10-15 రోజులు నేను అయితే అచ్చుతో ఇస్తాక. అగో, ఆ పైసలు నాకెందుకురా? నేను ఎప్పుడైనా పైసలు అడిగినారా? దానికి ఆరోగ్యం మంచిగా లేదు కదా, దవాఖానా తీసుకుపోతావని అడిగినా. తీసుకపోతా అక్క, వడ్ల పైసలు వచ్చినా తీసుకపోతా. వడ్ల పైసలు రాలేగా ఇంకా. అవే, నీ ఇప్పుడు పానం ఎట్లుంది? మంచిగున్నదా అని? అస్సలు మంచి లేదక్క. ఎప్పుడు కడుపు నొత్తాంది. ఈ మనిషిని దావకాన్ని తీసుకోపో అంటే పైసలు పైసలు లేవు అంటాండి ఎప్పటికీ. పైసలు లేవనే ముచ్చట నాకు చెప్పొద్దారా? ఉండు, నేను పైసలు తీసుకొస్తా. ఇదిగోరా పైసలు. ఇలా ఎట్లయినా సరే దాన్ని దవాఖానా తీసుకపో. ఎంత పని చేసినావురా? నేను చచ్చిన అనుకొని పెళ్లి చేసుకున్నావారా? లేకపోతే నేను నీకు పెళ్లి చేయను అనుకున్నావా? ఒక్కగానొక్క కొడుకు అని నీ పెళ్లి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా కదరా? అమ్మా, అంత పెద్ద మాటలు అనకమ్మా. నువ్వు లేకుండా నేను ఉండగలుగుతానా? ఆ, నేను ఉంటేంది లేకుంటేంది, నేను లేకుండా పెళ్లి చేసుకున్నావు కదరా? తనకి బలవంతంగా పెళ్లి చేస్తా అంటే ఇట్లా చేయాల్సి వచ్చిందమ్మా. మా విషయం ఇదివరకు చెప్దామనుకున్నా, కానీ చెప్పే ధైర్యం సరిపోలేదమ్మా. నువ్వెన్నైనా చెప్పరా, నా మనసు అయితే ఒప్పుకుంటలేదు. ముందైతే దీన్ని బయటికి పంపు. పంపించడానికి కాదమ్మా పెళ్లి చేసుకొచ్చింది, కలకాలం కలిసిందామని తీసుకొచ్చిన. అట్లయితే నా ఇంట్లో ఉండదు. నడువురి, బయటికి పోయి బతుకురి. అత్తమ్మ, ఎవరే నీకు అత్తమ్మ? ఇంకోసారి అత్తమ్మ గిత్తమ్మ అన్నావు అంటే నాలుగు చీర పారెత్తావనుకున్నావు. నన్ను నా కొడుకుని ఇడగొట్టిందే కాక ఇంకా అత్తమ్మా అంటున్నావా? నువ్వెంత, నీ లెక్కెంత? పోండి, పోయి ఎక్కడ పోయి బతుకుతారో బతుకురి. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను ఇప్పుడు ఏనాడు కాదనిలే, నేను ఇప్పుడు ఇంకా కాదనిలేను. సరే మేము పోతాం. ఆగుర్రా. అరే తమ్మి, అద్దురా. అక్క, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళ ఇంట్లో కొని నువ్వెన్నన్నా చెప్పురా, నా మనసు అయితే ఇరిగిపోయింది. ఎంతో మందిని చేరదీసి జీవితాలు ఇచ్చినావు నువ్వు. అసలు మన ఇంటి పుట్టినే మనం ఆగం చేసుకున్నావు అక్క. వాళ్ళ ఇంట్లో కొని ఏమోరా, నీ ఇష్టం. ఏ ఏంది తలకాయ గిట్ల ఖరాబ్ అవుతుందా? పోయేటోళ్ళని మోనియక ఎందుకు ఆపబడుతుంది? వాళ్ళు పోతే ఉండలేదంటే మనకే అవుతుంది కదా. ఓపిస్తుందానా? వాడు ఎక్కడో పోయి బతికితే ఎన్నటికున్నా ఇక్కడికి రావాల్సిందే. అదే ఇక్కడే ఉన్నాడు అనుకో, వాడిని ఎన్నటికైనా పైలోకాలకు పంపించచ్చు. ఇలాంటి ఆలోచనలు కొంపలు ముంచటోళ్ళకి వస్తాయి. పొగడకు, పొడి చేస్తా. నా మొగునికి పొగడతకు తిట్టుడుకు తేడా తెలియకుండా పోయింది. ఏంది ఏమో జాతరలో తప్పిపోయిన పోరం లెక్క ఆడికిడి తిరగబడుతుంది. అదేనే, ఆ భూమి గురించి ఆలోచన చేస్తానా. ఇన్ని రోజులంటే వీడు ఒక్కడే ఉండే, ఇవాళ అది వచ్చింది.
అసలు ఇది అంత అయ్యే పని లెక్క కనబడతలేదు. అసలు మనం గీసుంటాలని తెలిస్తే మా అక్క బాధపడుతుంది వచ్చని భయం అవుతుంది. రే ఇన్ని రోజులేంది ఇప్పుడు కొత్తగా అక్క అంటానవేంద్రా? ఇప్పుడు శుద్ధ పూసవైనవా? రే గుర్తు పెట్టుకో, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావనుకో నాలో రాక్షసిని చూస్తావు. తమ్మి మంచి సప్పుడు చేస్తలేరు. ఏందక్క ఒక్క మాట చెప్తే నేను ఇంటికి వచ్చాను. పర్లేదురా, నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. దాన్ని చూస్తే నా ఒళ్ళంతా కంపరం ఎత్తుతాంది. అది అత్త అత్త అని నన్ను పిలుస్తాంటే నా ఒళ్ళంతా తేలు జల్లి పాకినట్టు అవుతుంది. ఇగో మీరు ఎట్లనన్నా చేసి దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపించాలరా. హా, కలపాలంటే ఇబ్బంది గాని విడగొట్టడం ఎంతసేపు అక్క? నిమిషంలో పని. నాకు అర్థం కాలేదే. హ, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క? అది చాయ్ పెట్టిందనుకో, ఏంది చక్కెర ఎక్కువ వేసినా తీసి మొహాన కొట్టు. కూర వండిందనుకో, ఉప్పు తక్కువ వేసినావు కారం ఎక్కువ వేసినావు తీసి బయట పడే. నువ్వు చెయ్యాలే గాని ఇసొంటి బొచ్చడు. ఆపేగా, నేనేం చేయాలనో నాకు బాగా అర్థమైంది. దాన్ని ఎట్లా ఆడుకోవాలనో, నేను ఏం చేయాలనో నాకు మంచిగా అర్థమైంది. చూడు ఏం చేస్తాను. అవుగాని దవాఖానకి పోయిందానే? ఎక్కడక్క పోదామనే వరకే ఇదంతా జరిగే. ఇక బాధల పోలే. ఇప్పుడు పోదామంటే నువ్వు ఇచ్చిన పైసలు చిట్టికి కట్టినక్క, ఇక పైసలు ఏడున్నాయి, అందుకే ఓలే. అగో ఈ మాట నాకు చెప్పొద్దారా? నేను ఇవ్వపోదునా? సరే ఇంటికైతే రారి, పైసలు ఇస్తా. నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారా? రారి. హారిక, అత్తమ్మా, తల బాగా నొక్తుంది, చాయ్ పెట్టి తీసుకురాయి. సరే అత్తమ్మా. ఏంది ఇంకా అత్తలేదు? వీడేంది ఇప్పుడు వచ్చిండు? తాగలేదు బిడ్డ, తీసుకొస్తాంది. చాయ్ మంచిగా పెట్టినావు బిడ్డ, మంచిగా ఉంది. థ్యాంక్ యూ అత్తమ్మ. ఏమో అనుకున్నారా, చాయ్ అయితే మంచిగా పెట్టింది. అమ్మాయ్యా, నేను భయపడ్డామ్మా. ఎందుకురా? ఎందుకంటే నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కదా, మీరు ఎక్కడ గొడవ పడతారని చాలా భయపడ్డా. కానీ ఇప్పుడు మేము చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లెందుకు అనుకుంటావురా? ఏదో కోపంలో అన్న గాని మీరు మంచిగుంటే నాకు అదే చాలు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా, ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్నామ్మా. సరేరా, నువ్వైతే జాగ్రత్త పోయిరా. కోడల్ని నేను మంచిగా చూసుకుంటా కదా. అమ్మా, ఏంద్రా? అమ్మా నేను పోయేస్తామమ్మా. సరే బిడ్డ, పోయిరా. సరే అమ్మా, జాగ్రత్త మరి. నువ్వు కూడా పైన. సరే అమ్మా. నేను పోయేస్తాను మరి, జాగ్రత్త. ఇక్కడ సరే మంచిగా చూసుకో. సరే అమ్మ, జాగ్రత్త మరి. నువ్వు జాగ్రత్త. సరే, బాయ్. బాయ్. అయ్యో అత్తమ్మ, ఏంది ఇట్లా పడేసిర్రు? అది పడేయలే, నీకోసమే అక్కడ వేసిన.
గిసొంటి కావాలంటే నా దగ్గర ఇంకా మస్తున్నాయి. ఇది తీసుకొని నా కొడుకుని ఇడిచిపెట్టిపో. ఏందమ్మా గట్లా మాట్లాడితే? ఏయ్, అత్తమ్మని పిలవద్దని చెప్పలే కదా, ఇంకోసారి అత్తమ్మని పిలవాలి. నేనేం చెప్తానో నాకే తెలియదు. నా కొడుకుని బుట్టలేసుకొని ఈ ఆస్తంతా కాజేద్దాం అనుకున్నావా? అని నాకు అట్లాంటి ఉద్దేశం లేదత్తమ్మా. ఏంది నా మాటకి ఎదురు చెప్తున్నావు? నిన్ను అసలు నా ఇంట్లోంచి పోతావు పోవా, పోతావు పోవే. ఆ వచ్చే లోపల నువ్వు ఇంట్లో ఉండరు. కొట్టినా తిట్టినా నేను ఇక్కడికి వెళ్ళి పోనత్తమ్మా. ఇంట్లోంచి ఎట్లా పోవో నేను చూస్తాను. ఏందక్క, దాన్ని ఇంట్లోకి వెళ్ళి పంపిద్దాం అనుకుంటే ఇంట్లోనే పాతకపోయిందిగా మొత్తమే. ఏం చేయమంటవే, దాన్ని తిట్టినా కొట్టినా పైసలు ఆశ చూపించినా కూడా అది నుంచి పోతలేదు. చాయ్ నీ ముఖం లెక్కున్నది. ఇంటికి నలుగురు అత్తే చాయ్ పెట్టుడు రాదు. ఏం బతికే నీ బతుకు? ఎందులో మరి సావుకా? కొంచెమైనా సిగ్గనిపించలేదా అని నా ఇంటి మీద పడి ఏడుతున్నావు? నా ఇంటిని ముంచినావు కదనే.